#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వీర్1062 సార్, నాకు హెడ్ మీద దురద ఎక్కువ ఉంది, దాన్ని ఎక్కువ గోకడం వల్ల అక్కడ నల్లగా మారిపోయింది, దీనికి సొల్యూషన్ చెప్పండి. చాలా మంది తల మీద దురద అయినప్పుడు తెలియకుండానే లైట్గా ఒకసారి 2 సార్లు గోకుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏమవుతుందంటే వాళ్లకు తెలియకుండానే పని చేసుకుంటున్నప్పుడు కావచ్చు, చదువుకుంటున్నప్పుడు కావచ్చు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఆటోమేటిక్గా డామినెంట్ హ్యాండ్తో అలా సైడ్కి గోకుతూ ఉంటారు. అంటే యూజువల్గా వాళ్ళకు చెయ్యి అందుబాటులో ఉన్న ఏరియాలో అలా గోకుతూ అదొక అలవాట్లా మారిపోతుంది. అలాగే కనుక కొంచెం ఎక్కువ రోజులు చేసినట్లయితే ఆ ఏరియాలో నల్లగా డాట్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు అది ఏంటి అంటే క్రానిక్గా అలా గనక మనం స్క్రాచ్ చేసినట్లయితే ఆ ఏరియాలో క్రానిక్ లైకెనిఫైడ్ ఎగ్జిమా అనేటువంటి కండిషన్ ఏర్పడుతుంది. అటువంటి కండిషన్ క్రానిక్ ఇరిటేషన్ కానీ క్రానిక్ ప్రెషర్ వల్ల క్రియేట్ అవుతున్న కండిషన్. అంటే అది సొంతంగా మనం క్రియేట్ చేసుకున్న కండిషన్ అనమాట. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం చేతితో గోకడం ఆపేస్తామో, అంటే డెలిబరేట్గా మన చేతిని అక్కడికి వెళ్లకుండా ఎప్పుడైతే ఆపేస్తామో కొన్ని రోజుల తర్వాత అది తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుంటే ఇటువంటి డార్క్ ప్లాక్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఫామ్ అయిపోయి ఉంటాయో అవి ఆటోమేటిక్గా పోయే స్టేజ్ దాటిపోయి ఉంటాయి. అటువంటిప్పుడు మనం ప్రత్యేకించి కొన్ని రకాల క్రీమ్స్, అంటే సాలిసిలిక్ యాసిడ్కి సంబంధించిన క్రీమ్స్ కానీ, ఇంకా అవసరమైతే ఓ మైల్డ్ స్టెరాయిడ్ కానీ యాడ్ చేసి ఆ ఏరియా మీద ఎక్స్ట్రా డెడ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్ ప్రాపర్గా జరిగి దెన్ మాయిశ్చరైజ్ ప్రాపర్గా వాడినట్లయితే అది మళ్ళీ హీల్ అవుతుంది. దీనికి సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవడం కష్టము. అందుకని అలా కనుక ఉండల్లాగా తయారైనా లేదా బ్లాక్ ప్యాచ్ లాగా తయారైనా కూడా మీరు ఇమీడియట్గా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసినట్లయితే విదిన్ నో టైం అది క్లియర్ అయిపోతుంది.